సో హాయ్ అండి. సో రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లోకి వెళ్దాం. దానికన్నా ముందు ఇంపార్టెంట్ న్యూస్‌లు ఏమున్నాయో కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్ న్యూస్‌కొచ్చేసరికి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్‌గా న్యూస్ ఏదైతే ఉందో అది గ్లోబల్‌లో కొద్దిగా ఇష్యూ ఉంది. ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో అది ట్రంప్ టారిఫ్ ఇల్లీగల్ టారిఫ్స్ అవన్నీని అంతంత టారిఫ్ లేవని ఇల్లీగల్ అని అనౌన్స్ చేశారు. దానికి ముందే ట్రంప్ ఇప్పుడు టారిఫ్ రేట్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అన్నిటికీ 10-15% ఈ రేంజ్లో. ఓకే. యూజువల్లీ కొంతమంది 10 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు. బట్ ఓవరాల్ ఆల్ కంట్రీస్కి 10-15% టారిఫ్లు శాంక్షన్ అయిపోయేటట్టు మాట్లాడుకున్నారు. దీంతో దీని రిలేటెడ్గా ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ట్రంప్ ఏమంటున్నారంటే నేను ఈ కేసుని కన్ఫర్మ్గా అంటే ఫైట్ చేస్తాను ట్రంప్ టారిఫ్ రిలేటెడ్గా. సో అది అంటే నేను ఫైట్ చేస్తాను ఆ టారిఫ్లు పెంచడానికి. అది ఎలాగ తగ్గించేస్తారు, ఎందుకు ఇల్లీగల్ అంటారని తను. బట్ ఓవరాల్గా అయితే సుప్రీంకోర్టు ఏం డిసిజన్ తీసుకుంది అంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ టారిఫ్లు అవన్నీ ఇష్టసనంగా చేసినవి. సో స్టాండర్డ్ ఒక్కటే ఉండాలన్నట్టు 15-10 ఆ రేంజ్లో మీరు ఇక్కడ చూస్తే 10-15 ఆ రేంజ్లో అంటే కొంతమంది 10 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు. ఓవరాల్గా అది ఇనిషియేట్ అయ్యాక తెలుస్తుంది, మీకు ముందు రోజులు అప్డేట్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్ రిలేటెడ్గా చూస్తే ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేశారు కంటిన్యూగా. అండ్ ఇది డిఎస్ బయింగ్. సో డిఎస్ బై బాగానే చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ స్మాల్ క్వాంటిటీ సెల్ చేస్తున్నారు, బై చేస్తున్నారు. చూడాలి ఎఫ్ఐఎస్ వచ్చే రోజుల్లో పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. బట్ డిఎస్ బయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఈరోజు డేట్ అంతా 22 ఫెబ్. ఓకే, 27కి మన జీడిపి గ్రోత్ రేట్ ఉంది, ఇండియన్ పర్టికల్ ఇయర్ జీడిపి గ్రోత్ రేట్. తర్వాత జీడిపి గ్రోత్ రేట్ Q4 రిజల్ట్స్ అది ఉంది. సో ఈ రెండు 27th జీడిపి గ్రోత్ రేట్ ఉంది మనకి ఇండియాకి. దానికి ముందు ఏమైనా యూఎస్ ఏమైనా ఉన్నాయంటే లేవు. దానికి నుంచి ఇంక ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. ఓకే. అండ్ నెక్స్ట్ హాలిడేస్ మీకు మనకు తెలుసు, మార్చ్ 3rd ఉంది, మధ్యలో ఇక్కడ ఎక్కడ పెద్ద హాలిడేస్ లేవు. సో ఇట్ ఈస్ నో ప్రాబ్లం, హ్యాపీ. నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్ మీరు చూస్తే కంటిన్యూస్గా ఒక మంచి ఫాల్ వచ్చింది మొన్న, అండ్ అప్ సైడ్ కూడా మంచి మూమెంటం అయింది. మీరు అడగొచ్చు అసలు ఎందుకు వీడియోస్ కూడా చేయలేదు, అప్డేట్ కూడా ఇవ్వలేదని. దానికి నేను వీడియో ఎండింగ్లో మాకు జరిగిన ఒక ప్రాపర్ ఒక ఇష్యూ మీకు చెప్తాను. జస్ట్ వీడియో ఎండ్ వరకు ఉండండి. ఫస్ట్ అనాలిసిస్ చూసేద్దాం, ఎందుకు మళ్ళీ అది మీకు లేట్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ అనాలిసిస్లో మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్లో ఏమవుతుంది. గ్యాప్ అప్ పడిన తర్వాత మార్కెట్ పడింది, మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది. మేజరు ఈ లెవెల్ బయింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇంకో ఈ లెవెల్ ప్రీవియస్ ఏదైతే ఇక్కడ ఒక హై ఉందో, ఇది ఒక రెసిస్టెన్స్ కింద ఉందో, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. అక్కడ నుంచి మీరు చూస్తే కింద ఇది ఒక సపోర్ట్ అయిపోద్ది, ఇది ఇక్కడ ప్రీవియస్ ఈ లెవెల్స్. ఓకే, రెసిస్టెన్స్ ఏమో ఇప్పుడు నా వరకు ఉన్నది రెసిస్టెన్స్ ఈ లెవెల్. సో ఐ కాల్డ్ యాజ్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. పైన ఇది ఒక రెసిస్టెన్స్గా స్ట్రక్ అయి ఉంది, ఆ పైన ఇదొకటి. ఓకే, సో ఇవి రెసిస్టెన్స్లు. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎలా ఎలా పెట్టుకుంటున్నానో మీరు కూడా ఎలా పెట్టుకోవచ్చు, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు అవంటున్నానంటే మార్కెట్లో ప్రీవియస్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా, ఇక్కడ నుంచి మార్కెట్ షార్ప్గా పడింది, చాలా మంచి ట్రెండింగ్ మూవ్ అయింది. చాలా రోజుల తర్వాత ఫెబ్ మంత్ బాగానే, అంటే ఫెబ్ 18th నుంచి 17-18 నుంచి ఇంకా బాగా ట్రేడ్ అవుతుంది, మార్కెట్లో బాగుంది. ఫెబ్ మంత్ స్టార్టింగ్ అంతా వర్స్ట్గా ఉన్న మొన్న 18-19 నుంచి మీరు ఎగ్జాక్ట్ చెప్పాలంటే 19 బాగుంది మార్కెట్, 20 కూడా బాగానే ఉండాలి, నిన్న బాగుండాలి, 19 బాగుండాలి, 18 కూడా బాగానే ఉండాలి. దాని ముందంతా వర్స్ట్ మార్కెట్లో 18 నుంచి బాగుంది మార్కెట్. ఫెబ్లో సెటరేట్ అయ్యింది మార్కెట్ అని నేను చెప్పగలను. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్, అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ పాయింట్. మార్కెట్లో పైకి వెళ్ళాలి అంటే ప్రీవియస్ ఇది సపోర్ట్ కింద ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, మార్కెట్ పడి ఇక్కడ హాల్ట్ అయి పడిపోయింది. అండ్ ఈరోజు అంటే నిన్న 20th రెసిస్టెన్స్ తీసేసుకుంది ఫ్రైడే. సో ఇప్పుడు ఒకవేళ ఫ్లాట్ ఎడితే, బాగా వినండి, ఫ్లాట్ ఎడితే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దాని నుంచి కిందకు వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అది రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి, 25,700. ఇది ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ పెట్టుకోండి, ఇది డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఫ్లాట్ ఎడి పైకి వెళ్తే డౌను, ఈ ఫ్లాట్ ఎడి మార్కెట్ కానీ షార్ప్గా కిందకి వస్తే వెయిట్ చేయండి, ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్. ఓకే, ఇఫ్ లేదు అంటే ఒకవేళ ఇది మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి కింద క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. బట్ ఇది రేంజ్ ఏమో 25,400 దగ్గర, 25,400 to 25,350
ఓ 50 పాయింట్స్ జోన్ ఇది. సో ఇక్కడ మీరు ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇఫ్ మార్కెట్ ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గ్యాప్ అప్ పిడిపోతే, ఎక్కడ 25,850 ఈ రేంజ్లో గ్యాప్ అప్ పిడిపోతే మీరు అనొచ్చు, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూసి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని మీరు చెప్పవచ్చు కదా సార్ అని. నేను చాలాసార్లు చెప్పాను, మార్నింగ్ 7:15 నుంచి ఓకే 8-8:20 వరకు ఈ టైంలో మార్కెట్ గిఫ్ట్ని చూడండి. మార్నింగ్ ఓపెన్ అయ్యాక అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్ మనకి మేబీ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నా, మార్కెట్ మీకు గ్యాప్ అప్ ఉన్నా, రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ షార్ప్గా పడి ఎక్కడుందో మన మార్కెట్కి కొద్దిగా ఒక 10-50 పాయింట్ల పైన ఆ ట్రేడ్ అక్కడ నుంచి ట్రేడ్ అయ్యింది అనుకో, పెద్ద మార్కెట్ గ్యాప్ అప్ పెడదు. సో చాలాసార్లు ఇట్లా జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ మీరు గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి, నాట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్ నట్లేదు కూడా ఎంతైనా పాజిటివ్గా అనిపిస్తుంది. బట్ రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి మన మార్కెట్లకి ఫ్లాట్ చేయాలి అంటే దాన్ని తీసుకొచ్చి మన మార్కెట్కి 100 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ 40 పాయింట్స్ రేంజ్లో ఓపెన్ చేస్తే మన మార్కెట్లో పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవ్వదు. సో ఒకవేళ రేపు మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ 25,850 ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ షార్ప్ ప్రొజెక్షన్ తీసుకుంది కదా, ఫస్ట్ మీరు వెయిట్ చేయండి. ఇక్కడ షార్ప్ ప్రొజెక్షన్ వస్తుందా, దెన్ ప్లాన్ పక్కా డౌన్ సైడ్, అంటే ఫస్ట్ క్యాండిలే 15 మినిట్స్లో ఫస్ట్ కానీ నెగిటివ్ ఉండి మార్కెట్ కిందకి వస్తుందా, దాని డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఇఫ్ లేదు, మార్కెట్ దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ వచ్చింది, దెన్ విల్ ప్లాన్ అప్ సైడ్. దీనిపైన అప్ సైడ్ ప్లాన్ చేయాలి, కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఈ లెవెల్ వర్స్ట్. దీనిపైన నాకు ఆ 25,850 పైన అప్ సైడ్ అంటే కొద్దిగా టెన్షన్, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ పడాలి. సో అందుకు ఓకే. సో అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే 30 మినిట్స్ కానీ క్లోజ్ అవ్వాలి, కానీ స్మాల్ ట్రేడే ప్లాన్ చేస్తాను. ఇఫ్ మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, లైక్ 25,200 ఈ రేంజ్లో, ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తా, ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఇవి అప్ సైడ్ లెవెల్స్. ఓకే, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా, లేదా దాని దాటి ఓపెన్ అవుతుందో చూడాలి. దాని దాటి ఓపెన్ అయితే మనం అప్పుడు వెయిట్ చేయాలి. ఏంటి రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద మారిద్ది, ఆర్ మార్కెట్ కింద ఓపెన్ అయితే సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ కింద మారిద్ది. సో వెయిట్ చేసి అక్కడ మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇది నిఫ్టీ లెవెల్స్. కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ లెవెల్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ నేను మార్చలేదు, యాజ్ ఈజ్ అలానే ఉంచాను. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో దీన్ని కొద్ది కింద తీసుకొస్తున్నాను. చూడండి, ప్రీవియస్ ఇది హై, బట్ మార్కెట్లో ఈ రేంజ్ సపోర్ట్ బాగా తీసుకుంటుంది సెన్సెక్స్లో. ఇక్కడ ఇది ఒక జోను, ఇది కూడా ఇప్పుడు ఒక జోను. ఎందుకు, ఇక్కడ ఒక హై ఉంది కదా, ఈ హై ఒక జోన్ పైన, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఓకే, ఆ పైన ఈ జస్ట్ ఈ క్లోజ్ ఉంది చూసారా, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇవి లెవెల్స్. దీన్ని కొద్దిగా నేను కింద పెట్టి దీని పైకి వెళ్తున్నాను. ఇవి ఓకే. సో సెన్సెక్స్లో మీకు మంచి మొమెంటం కనబడుతుంది. ఈవెన్ మన ఫ్రైడే కూడా మంచిది వచ్చింది. సో పాయింట్ మన సెన్సెక్స్లో ఎలా ట్రేడ్ చేస్తాం, మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇక్కడ మనం లెవెల్స్ చూసుకుంటే ఇగో ఇవి లెవెల్స్. ఓకే, ఇక్కడ చూడండి, 82,300, 82,700, 83,100, 83,400 ఇవి రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్ట్. మనం ఎలా ప్లాన్ చేస్తాం, మార్కెట్ ఓపెన్ అయ్యి ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇక్కడ స్మాల్ రేంజ్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ షార్ప్ ఇక్కడ పడింది. మీరు ఈ క్యాండిల్స్లో స్పెసిఫిక్గా లాస్ట్ క్యాండిల్ చూస్తే, అంటే మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న లాస్ట్ క్యాండిల్ ఇంత పైకి వెళ్ళి సింగిల్ క్యాండిల్లో కిందకి వచ్చింది. అంటే సెల్లర్లు ఎక్కడో స్ట్రాంగ్ ఉన్నారని ఈ లెవెల్లో కనబడుతుంది. 83,100 పాయింట్ ఫ్లాట్ డి మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. 82,700 కింద ఏం చేస్తాం, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ కింద, ఈ లెవెల్ కింద. ఓకే, సింపుల్. ఫ్లాటెడ్ కిందకు వస్తే డౌన్, ఆర్ ఫ్లాటెడ్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకున్న డౌనే. 83,100 కింద కూడా డౌనే. దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ట్రేడ్ అంతే, దానికి మించి లేదు. 83,100 పైన స్మాల్ ట్రేడ్. 83,400 పైన కూడా అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ నేను ఏం చెప్తున్నాను, దిస్ ఈస్ ద వర్స్ట్ ట్రాప్ ఏరియా. ఇందాకలానే అనే పైకి వెళ్తే కానీ నాకు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది. నిఫ్టీలో కూడా అంతే. ఎందుకు, బికాజ్ ఇవన్నీ రిజెక్షన్ ఏరియాలు. మార్కెట్ గ్యాప్ పిన్న షార్ప్ ఫాల్ వచ్చేస్తుంది. ట్రెండింగ్ మార్కెట్ అయినా నెక్స్ట్ డే గ్యాప్ మార్కెట్ ఫాల్ వస్తుంది. అంటే సెల్లర్లు పైకి తీసుకెళ్తున్న బయర్ని ఈజీగా తొక్కేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందో వెంటనే
ఆ రోజు పైకి వెళ్ళి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ట్రాప్ చేసి కిందకి లాక్కి వచ్చేస్తున్నారు. సో పైకి వెళ్తే కొద్దిగా వెయిట్ చేయాలి మనం, ప్రాపర్గా అప్డేట్ కన్ఫర్మేషన్ అయ్యే వరకు మనం ఏం చేయలేం. సో 83,400 పైన అప్సైడ్కి వెళ్ళినా వెయిట్ చేసి ఓ 30 minutes కానీ క్లోజ్ వస్తే ప్రాపర్గా, అప్పుడు మనం అప్సైడ్ ప్లాన్ చేద్దాం. 83,100 పైన కూడా దీనిపైకి కూడా వస్తే అప్సైడ్, బట్ స్మాల్ ట్రేడ్. బట్ నా వరకు వ్యూ ఫ్లాట్డి ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నా ఓకే, లేదా ఇలా కిందకి వచ్చినా ఓకే. దీని కింద ఈ 82,700 కింద డౌనే, అలాగే 82,300 కింద కూడా డౌనే, దీని కింద కూడా డౌనే. ఓకే, ఇఫ్ వెయిట్ కాకుండా మార్కెట్ ఇక్కడెక్కడో గ్యాప్ అప్, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ నడిపింది అనుకో, నేను ఇందాక చెప్పినట్టే సేమ్ అదే ప్రాసెస్. మార్కెట్ గ్యాప్ డౌన్ నడిపోతే వెయిట్ చేయాలి. ఇది ఇప్పుడు గ్యాప్ డౌన్ నడింది అనుకో, ఈ సపోర్ట్ని రెసిస్టెన్స్ కింద తీసుకుంటుందా, ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్ కింద తీసుకుంటుందా అనేది మనం చూసి, ఆర్ ప్రైస్ యాక్షన్ అక్కడ ఏం చేస్తుందో చూసి, ప్రైస్ బిహేవియర్ అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, డన్. సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ అయితే ఈ లెవెల్స్ అవర్ మంత్లీ టైం ఫ్రేమ్లోనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలి అంటే సింపుల్గా రెండు లెవెల్స్. నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 2, ఎందుకంటే మంత్లీ ట్రేడ్ కాబట్టి ఇది అప్పరు, ఇది డౌన్ సైడ్ లెవెల్. మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలంటే జస్ట్ ఈ 2 లెవెల్స్ చాలు, సరిపోతాయి మీకు. ఓకే, ఇక్కడ చూడండి 15 minutesలో ఇది లెవెల్స్. మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే 60,900 పైన 61,350, 61,350, 60,900 మార్కెట్ ఇక్కడ ఉంది. దీని పైకి వెళ్ళి 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్. బట్ అప్ సైడ్ ఎప్పుడు స్మాల్ ట్రేడే ప్లాన్ చేయండి, స్మాల్ ట్రేడ్. ఓకే, డౌన్ సైడ్ 60,900 కిందకి ఈజీగా వస్తే చాలు. ఇక్కడ 15 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా, లేదా 5 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా మీరు ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు దీని కింద. బ్యాంక్ నిఫ్టీ అంతే, బ్యాంక్ నిఫ్టీ పెద్దగా లెవెల్స్ లేవు, ఈజీ, సింపుల్, బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ మీ అందరికి చెప్పినట్టే నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే సింపుల్ ఏం లేదండి, మా అమ్మమ్మ గారు గ్రాండ్ మదర్ చనిపోయారు మొన్న. సో ఇష్యూ ఏం జరిగిందంటే విజయనగరంలో చనిపోయారు. ఎలాగా ఇంట్లో పడిపోవడం వల్ల, అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందంట, మాకు తెలియదు ఇన్ఫెక్షన్ ఉంది, ఎప్పుడు చెప్పలేదు మా బయటకి, ఎప్పుడు మాకు క్లియర్గా నాకు ఇట్లా అంటే లంగ్స్లో ఏవో ఇన్ఫెక్షన్ ఉందో అది మాకు చెప్పలేదు. బాగాలేదని ఎప్పుడు కూడా చెప్పలేదు మాకు, అంటే ఇట్లా బాగాలేదు బాబు నాకు అని ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు అడిగినా బాగానే ఉంది ఇదే చెప్పేవారు. సో పాయింట్ ఏమంటే మనం అనుకోకుండా జారిపోయి పడిపోతే సడన్గా లెగలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారు, 1 day ఉంచారు. అప్పటికి డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది, సీరియస్ కండిషన్, వెళ్ళిపోతారని. ఎప్పుడు నాకు థర్స్డే తెలిసింది విషయం. ఓకే, థర్స్డే నైట్ ఈవినింగ్ అలా తెలిసింది. సో ఓకే, నేను వెంటనే ఆ రోజు మేము వెళ్ళిపోయాం. సో థర్స్డే నైటే ఆవిడ చనిపోయారు. ఓకే, ఇక్కడ హాస్పిటల్ చేసింది ఏంటంటే డబ్బు కోసం, హాస్పిటల్ పేరు చెప్పాలనుకోవట్లేదండి, లిటరలీ మనీ కోసం థర్స్డే నైట్ చనిపోతే, థర్స్డే నైట్ ఒక డాక్టర్, అందులో ఒక మంచి డాక్టర్ ఉన్నారండి, ఆయన వచ్చి ఇట్లా నైట్ ఎనీ టైం చనిపోవచ్చు అని చెప్పి మీకు ఫోన్ వస్తుందని కూడా చెప్పారు, మాకు చెప్పారు. అప్పటికే ఉన్నాం హాస్పిటల్ దగ్గర, మీకు ఫోన్ వస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేసాం, మాకు ఆ రోజు నైట్ ఫోన్ ఏం రాలేదు. సో బాగానే ఉంది అనుకున్నాం, బట్ ఆ రోజు నైట్ చనిపోయారు. మార్నింగ్ వెళ్ళేసరికి ఇంకొక డాక్టరు లేదు, ఆవిడ కోమాలోకి వెళ్ళింది, బ్రెయిన్ ఫంక్షన్ ఉంది, నడుస్తుంది, మీ ఇంకొక 3 days పడుతుంది, మీకు పర్లేదని అడిగారు. మేము చాలాసేపు మార్నింగ్ నుంచి వెయిట్ చేసాం. మధ్యాహ్నం చేసి ఏదైతే నైట్ చెప్పిన డాక్టర్ ఆయన వస్తే ఆయనకి అడిగితే, ఆయన లేదండి ఇంకేం లేదు, మీరు చెప్పేసుకోండి అన్నీ అని చెప్పారు. చనిపోయారు, చెప్పేసుకోండి అని చెప్పారు. మార్నింగ్ ఉన్న డాక్టరు మళ్ళీ ఆఫ్టర్ 6:30 తర్వాత మేము డిశ్చార్జ్ అడిగితే ఆయన వచ్చి మీ రిస్క్ మీద మీరు తీసుకెళ్ళిపోతున్నారు, బతికే ఉంది ఆవిడ అని చెప్తున్నారు ఇంకొక డాక్టర్, అంటూ మనీ కోసమే. బట్ ఆవిడ చనిపోయారని థర్స్డే నైట్ ఈయన చెప్పేశారు. అంటే థర్స్డే నైట్ ఇంక లేదు ఆవిడ, అంటే ఆల్మోస్ట్ 95% ఫుల్ ఇన్ఫెక్టెడ్, బతకడం కష్టం అని చెప్పేశారు నైటే. అయిపోయింది. మాకు బాడీ ఎప్పుడు ఇచ్చారనుకుంటున్నావు, థర్స్డే నైట్ చనిపోతే ఫ్రైడే మొత్తం ఉంచి, ఫ్రైడే బిల్ వేసి, సాటర్డే మార్నింగ్ మాకు బాడీని ఇస్తే, అది కూడా ఏంటి మేము ఫోర్స్ చేసి గొడవ ఆడితే, ఏది మాకు చూపించండి, ఐసీ పంపించట్లేదు లోపలికి. పాయింట్ ఎలాగైపోయిందంటే మాకు లోపలికి పంపించట్లేదు, చూడడానికి బతుకుంది అంటున్నారు. మా వాళ్ళు ఒకరు ఇద్దరు వెళ్తే వాళ్ళకి హార్ట్ బీట్ ఇలా కొట్టుకుంటుంది కదా, అది న్యూట్రల్గా ఉంది. అడిగితే అదేం లేదు సార్, అదే మిషన్, అది మేము పెట్టలేదు అనేస్తున్నారు. పల్స్ పట్టుకుంటే పల్స్ లేదు, బీట్ లేదు, ఏం లేవు, అంటే అక్కడ ఏం లేదు, ఆవిడ బతుకుందని ఏం లేదు. బట్ ఉంది, హార్ట్ బీట్ ఉంది అంటున్నారు. ఆక్సిజన్ ఏదో పెట్టారు, దానివల్ల ఏంటంటే గుండె ఇలా పంప్ అవుతున్నట్టు కనబడుతుంది. బట్ అదేంటి, అది ఇలా ప్రెస్ చేస్తే అవుతుంది, లేకపోతే లేదు.
అసలు మాకేం చేయాలో అర్థం కన్ఫ్యూజ్ స్టేజ్లో పెట్టారు. ఒక అతను చనిపోయింది అంటున్నారు, ఒక ఆయన బతుకుంది అంటున్నారు ఏంటని. మేము లాస్ట్ గొడవ చేస్తే ఆల్మోస్ట్ సాటర్డే ఫ్రైడే నైటే ఆల్మోస్ట్ 8-9 ఆ టైం, 6-7-8 ఆ టైంకి బయటికి తెస్తే ఆక్సిజన్ తీసి చూస్తే ఆవిడ ఎప్పుడూ చనిపోయి ఉంది. అసలు ఆవిడ చనిపోయి ఉన్న దానికి ఎంతసేపు డ్రామా ఆడారు వీళ్ళు సినిమాలో. చిరంజీవి సినిమాలో ఎలా ఉంటుందో సేమ్ అట్లానే లిటరల్లీ అదే జరిగింది మాకు. మేము అసలు ఇంత డబ్బు కోసం మరి ఇలా ఉంటారా, ఇంత వర్స్ట్గా ఉంటారా అంటే ఒక ఎమోషనల్స్ ఫీలింగ్స్ అది ఓకే 90% డ్యామేజ్, ఆవిడ బతకదని తెలుసు. అది లేనప్పుడు చెప్పవచ్చు కదా, ఇంకా ఛాన్స్ ఉంది, హోప్ ఉంది, మీరు బతికిస్తే ఇంకా ఒక 10 లక్షలు తెస్తే మీకు ఇంకా బతికిద్దంటే అది అలా ఏంటండి అది అసలు అర్థమైందా? సో ఎవరైతే ఫస్ట్ డాక్టర్ ఉన్నారో ఆయన చెప్పారు, మీరు 10 లక్షలు తెచ్చి పెట్టినా మీరు ఇంటికి అదైతే కష్టం అండి, అవ్వదు అని కూడా చెప్పారు ఆయన. సో ఇంకా లాస్ట్కి మేము అది బయటకు వచ్చి చూస్తే ఎవడో చనిపోయి ఉన్నారు. ఆక్సిజన్ తీసి మనం గొడవాడం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఒక 2 నిమిషాలు అసలు లేదు. ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ మేము సాటర్డే అన్నీ అయ్యాయి మాకు. మార్నింగ్ సాటర్డే అయ్యి వెంటనే మేము బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అందుకే నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా అప్డేట్ చేశానండి చనిపోయి నేను అందుకే అప్డేట్ చేయలేకపోతానని. యూట్యూబ్లో నేను అప్డేట్ చేయలేకపోయాను ఎందుకంటే సడన్గా జరిగింది అది. నేను అప్పటికప్పుడు ఇంక వెళ్ళిపోయాను వెంటనే విజయనగరం. సో అవ్వలేదు అందుకు. సో నేను పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దయచేసి మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నా ఏమున్నా ఏమైనా ఏదైనా కొద్దిగా జాగ్రత్త టేక్ కేర్ తీసుకొని ఫస్ట్ ఏమైనా ఉంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ కూడా చేయించుకొని చెక్ చేయించుకోండి. అంటే మా అమ్మమ్మ ఏజ్డ్ పీపుల్ వెళ్ళండి, ఆవిడ గురించి చెప్పట్లేదు. బట్ కామన్గా చెప్తున్నా, నార్మల్గా ఫ్యామిలీస్ అందరికీ చెప్తున్నా, మీకంటూ ఒక కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోండి. ఈజీగా 10 లక్షలు 20 లక్షలు అడిగేస్తున్నారండి హాస్పిటల్లో ఈజీగా. అంటే ఎలాగంటే ఏదో చాక్లెట్ అడిగినట్టు అడిగేస్తున్నారు. 15 లక్షలు అయిపోద్ది, 20 లక్షలు అయిపోద్ది అని. అసలు మిడిల్ క్లాస్ వాడికి 15-20 లక్షలు అండి. అసలు నాకు ఆ రోజు మేము మాట్లాడుకుంటే అసలు అర్థం అవట్లేదు. 50 లక్షలు ఒక యాక్సిడెంట్ కేసుకి 50 లక్షలు రాశారంట. అసలు ఈజీగా. సో దయచేసి ఒకసారి మీ బాడీ చెకప్ చేయించుకోండి, హెల్త్ మీద కొద్దిగా టేక్ కేర్ చేయండి. వీలైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టుకోండి, ఎక్కడి నుంచైనా మంచిది. లైక్ ఆన్లైన్లో కాకుండా, ఆన్లైన్లో క్లెయిమ్ సరిగ్గా జరగవు. ఆన్లైన్లో కాకుండా మంచిగా ఎవరైనా థర్డ్ పార్టీ బ్రోకర్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారికైనా తీసి పెట్టుకోండి. ఓకే, లేదంటే బ్యాంకులు ఇస్తారు, బ్యాంకులు అయినా మంచిదే, అదైనా మీరు తీసి పెట్టుకోవచ్చు. నాదైతే కోటక్ బ్యాంక్లో ఉంది. సో అట్లా మీరు కూడా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ హాస్పిటల్స్ కొద్దిగా జాగ్రత్త, మంచిగా 1-2 సార్లు చూసి ఆ తక్కువ డబ్బులే కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే తక్కువ వద్దు కదా అని వెళ్తే ఇట్లానే ఉంటాయి. కొద్దిగా 1-2 సార్లు హాస్పిటల్ కూడా చూసుకోండి. సో నేను ఈ హాస్పిటల్ అని అందుకే పేరు చెప్పలేదు, మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ ఎందుకు ఇంకా. సో పొలిటీషియన్స్ ఇలాగే పెద్ద పెద్దలు హాస్పిటల్ అయ్యి ఊరుకుంటే బెటర్. సో ఇష్యూ అయితే మాకు జరిగింది, నేను అందుకు మీకు చెప్తున్నాను. ఓకే, సో దయచేసి జాగ్రత్త, హాస్పిటల్స్లో జాగ్రత్త, ఇష్యూస్లో కూడా జాగ్రత్త. అండ్ దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్యామిలీని కూడా చెక్ చేసుకోండి. ఏముంది, ఇయర్కి ఒకసారి బాడీ చెకప్ చేయించుకున్నారు అనుకోండి, ఇయర్లీ వన్స్ మీకు మహా అయితే 1000 రూపాయలు కూడా అవ్వదు. ఏమైనా ఉంటే తెలిసిపోతుంది, దాని తగ్గట్టు మీరు ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బెటర్. అప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు వదిలేసి భయపడి అలా కాదు కదా హెల్త్. సో ఇచ్చింది ఒకటే లైఫ్, బాగుంటే బెటర్. బాగా తినండి, మెయిన్ బాగా తినండి. చికెన్, మటను, ఫిష్లు మీకు నచ్చినవి, అంటే జంక్ ఫుడ్ అనట్లే, హెల్తీ ఫుడ్ బాగా తినండి, బాగా హెల్తీగా తినండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అదనమాట ఇష్యూ, అందుకు అప్డేట్ చేయలేదు, ఐఎమ్ సారీ. సో రేపు నుంచి అయితే వీడియోస్ వస్తాయి అండ్ మండే నుంచి కూడా అప్డేట్స్ మీకు వస్తాయి. మనం ప్రజెంట్ అయితే బిట్ కాయిన్లో కూడా ట్రేడ్ చేస్తున్నాం, డెల్టా ఎక్స్చేంజ్లో కూడా. సో మండే నుంచి అయితే అప్డేట్స్ వస్తాయి. అండ్ లాస్ట్ 2 days మంచిగా మార్కెట్ మంచిగా డబ్బులు ఇచ్చింది మన 20K స్ట్రాటజీ. ఏదైతే ఫిబ్రవరి మంత్ స్ట్రగుల్ అవుతుండాలో ఇగో బై మంచిగా ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇగో సెల్ మంచిగా ఇచ్చింది, లాస్ట్ క్లోజింగ్ టైంలో బాగానే ఇచ్చింది. ఆ ముందు రోజు కూడా ఓకే గుడ్, ఆ ముందు రోజు గుడ్. స్ట్రగుల్ స్టేజ్ కొద్దిగా పోయి బాగానే వచ్చాయి, డబ్బులు బాగానే వస్తున్నాయి. సో మళ్ళీ మనకి పాత స్ట్రాటజీ వచ్చినట్టే, బట్ వీల్ ట్రేడ్. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి కూర్చోవచ్చు. మీరు ఇంకెవరైనా నా ట్రేడ్ కాపీ చేయొచ్చు అంటే సిఎంటీ కాపీ మై ట్రేడ్ అన్న గ్రూప్ ఉంది, సిఎంటీ గ్రూప్. ఓకే, కాపీ మై ట్రేడ్ అని చెప్పి, ఇది సిఎంటీ బై టీటీఏ. ఇది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది వీడియో కదా, వీడియో ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో అయినా ఓపెన్ చేసి ఇట్లా మోర్ కొట్టండి, ఇగో టెలిగ్రామ్ ఉందా. సో సూపర్ ప్రొఫైల్ ఇందులో ఉంటుంది, మీరు ఈ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు సేమ్ నేను ఏ ట్రేడ్ అయితే పెడతానో మీరు ఆ ట్రేడ్ కాపీ చేసుకోవచ్చు, డెల్టా ఎక్స్చేంజ్లో అయినా, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో ట్రేడ్స్ అయినా. ఓకేనా, ప్రజెంట్ ఫెబ్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది, మనం చూద్దాం తర్వాత. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడోకి వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.